హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. 30 days 30 వ్లాగ్స్ ఛాలెంజ్ లో 4th డే వ్లాగ్ ఇది. ఈ రోజు తొలి ఏకాదశి. ఈ రోజు మొత్తం అయితే నాకు అసలు రోజు మొత్తం తెలియకుండానే గడిచిపోయింది. మేము చేసా, ఎక్కడికి వెళ్ళా అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. వీడియో చివరిలో అయితే ఒక క్వశ్చన్ చేసా. ఆ క్వశ్చన్ కి ఎవరైతే కరెక్ట్ గా కామెంట్ చేసి చెప్తారో వాళ్ళకైతే గివ్ అవే అయితే ఇస్తాను. బిలో 1000 వరకు అయితే నేను గివ్ అవే అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నేను చెప్పిన క్వశ్చన్ కి అయితే కరెక్ట్ ఆన్సర్ గెట్ చేసి కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెకండ్ బ్లాగ్ లో అయితే పాపని ట్యూషన్ వరకు తీసుకొచ్చేది అయితే చూపించిన. నేను టిఫిన్ చేసే సెక్షన్ అయితే చూపించలేదు. ఈ రోజు అయితే టిఫిన్ అయితే ఇడ్లీ. నిన్న వీడియోలో చెప్పాను కదా, రేపు మార్నింగ్ కోసం టిఫిన్ కి ఇడ్లీ పిండి రుబ్బుతున్నా అని. ఇంకా ఈ రోజు అయితే టిఫిన్ కోసం ఇడ్లీ వేస్తున్నా. మా పాపకి చిట్టి ఇడ్లీలు అంటే చాలా ఇష్టం. మొత్తం ఇడ్లీలన్నీ అయిపోయిన తర్వాత ఆమె కోసం ప్రత్యేకంగా అయితే చిట్టి ఇడ్లీలు అయితే వేస్తాను. నేనని గొప్ప చెప్పడం కాదు, కానీ నాకైతే టిఫిన్స్ లో అన్నిటికన్నా ఫస్ట్ చట్నీ చేయడం అయితే బాగా వస్తుంది. చట్నీ బాగా చేస్తా టేస్టీగా. చట్నీ ఎలా చేయాలంటే ఈ వీడియోలో నేర్చుకోండి చూసి. అంటే నా స్టైల్లో చట్నీ చేయడము. ఫస్ట్ పల్లీలు అయితే దూరగా వేయించుతాను. చాలా మంట తక్కువ పెట్టి వేయించుకుంటా. పల్లీలు పూర్తిగా చల్లారే వరకు ఉంచి తర్వాత ఇంకా పొట్టు తీయను. నేను పొట్టు తీయకుండానే పల్లి చట్నీ అయితే చేసుకుంటా. పచ్చిమిర్చి అయితే నూనెలో వేయించుకుంటారు కదా, నేనైతే నూనెలో వేయించుకున్నా. జస్ట్ 2 పచ్చిమిర్చి వేస్తాను, ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ కారం తినరు. తర్వాత చిటికెడు చింతపండు వేస్తా, కొంచెం సరిపోను ఉప్పు, 2 ఎల్లిపాయలు, ఇంకా జీలకర్ర ఇంతవరకు వేసి మంచిగా మెత్తగా అయితే మిక్సీ పడతా. మిక్సీ పట్టినాక తాలింపు వేస్తా. మా పిల్లలకి తాలింపు వేస్తేనే తింటారు. నాకేమో తాలింపు వేసినాక చట్నీ తినాలంటే అస్సలు నచ్చదు. అందుకోసమని నేను ఫస్ట్ కొంచెం ఒక గిన్నెలో తీసి పక్క పెట్టుకొని తర్వాత వాళ్ళకైతే తాలింపు వేసి పెడతా. ఎప్పుడైనా వీలు కుదరక టిఫిన్ చేయని టైంలో ఎప్పుడైనా బయట తినండి అని చెప్పేసి అంటే చట్నీ కోసం అసలు తినలేరు. ఇంట్లో చట్నీ అంత బాగా చేస్తా. అందుకే ఇంకా వాళ్ళు బయట చట్నీ బాగోదు అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడుతూ తప్పదు అన్న సమయంలో అయితే ఖచ్చితంగా తింటారు. ఇడ్లీ అవ్వగానే ఇంకా పాప కోసం స్నానానికి అయితే నీళ్లు పెట్టిన. గ్రీజర్ పాడైపోయింది. పాడవడం అంటే స్విచ్ పోయింది అంతే. స్విచ్ వేపిస్తే సరిపోతుంది. ఎలక్ట్రీషియన్ ఫోన్ చేస్తే మాత్రం ఒక 2 days ఆగి వస్తా అని చెప్పేసారు, బిజీ ఉన్నారని చెప్పేసి. ఇంకా అందుకోసమని వేడి నీళ్ళు అయితే మా పాప కోసం పెట్టిన. ఇంకా ఒకవైపు అయితే చట్నీ అయితే తాలింపు పెట్టిన. చట్నీ చేయడం అయితే అయిపోయింది. నేను టిఫిన్లో బాగా చేసే టిఫిన్ అయితే ఇడ్లీ అయితే అస్సలు కాదు. ఎందుకంటే నాకు అసలు ఎన్ని సంవత్సరాల పేరు మీద ఇడ్లీ చేసినా కానీ ఏ రోజు కరెక్ట్ రాలేదు. ఏదో చిన్న మిస్టేక్ అయితే జరుగుతూనే ఉంటుంది. వీడియో తీసినా కాబట్టి ఏమో నిజంగా ఈ రోజు మాత్రం భలే పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇడ్లీలు అయితే. నేను బాగా చేసే టిఫిన్లలో దోశ బాగా చేస్తా. దోశ ఎలా చేశాను ఆ స్టైల్ అనేది నెక్స్ట్ వచ్చే బ్లాగ్లలో ఏదో ఒక బ్లాగ్లో అయితే చూపిస్తాను. పాప స్కూల్కి రెడీ అయ్యి వచ్చేసరికి ఆమెకి టిఫిన్ అయితే రెడీగా ఉంచుతా. పాపనే అంటున్నా, బాబు కూడా ఉన్నాడు. కాకపోతే బాబు హాస్టల్ ఉండడు, అందుకని చెప్పేసి ఎక్కువ బాబు వీడియోలలో రావడం, ఆయన పని ఎక్కువ చేసిందని చెప్పడం అనేది ఉండదు. ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు. హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చిండని చెప్పేసి వచ్చిండు. తను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఇప్పుడు. డైలీ అయితేనేమో రెడీ అయిన తర్వాత తింటది, కానీ ఈ రోజు ఆమెకి ఇష్టమైన చిట్టి ఇడ్లీ కదా, రెడీ అవ్వకముందే ఫస్ట్ టిఫిన్ చేస్తా అని చెప్పేసి ముందే టిఫిన్ పెట్టుకుంటుంది. ఆమె పెట్టుకొని తింటుంది. ఎట్లున్నాయి టేస్ట్ అంటే సూపర్ ఉంటుంది. ఇడ్లీలో మంచిగా కారం పొడి అండ్ నెయ్యి వేసుకొని తింటది. నెయ్యి మాత్రం చాలా ఇష్టం మా పాపకి. ఎంత ఇష్టంగా తింటది. ఉత్తి నెయ్యి కూడా చేతితో స్పూన్తో తీసుకొని అట్లా తింటూ ఉంటది ఖాళీ సమయం దొరికినప్పుడల్లా. ఆమె స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళగానే ఇంకా నేనైతే నా పూజ పని అయితే స్టార్ట్ చేసిన. ఈ రోజు నేను కట్టుకున్న చీర అయితే వారాహి అమ్మవారికి 9వ రోజు చీర సారబెట్టి ఇంకా వాయనం ఇచ్చుకున్నా. ఆ చీరనే నేను కట్టుకున్నా. ఎందుకంటే డైరెక్ట్ తీసుకుపోయి మిషన్ దగ్గర పెడితే మంచిది కాదని చెప్పేసి కట్టుకొని ఒకసారి వాష్ చేసిన తర్వాత అప్పుడు మిషన్ దగ్గర తీసుకుపోవచ్చని పూజ చేసుకునే సమయంలో అయితే కట్టుకున్నా. పూజ చేయడగా అయిపోగానే ఇంకా విప్పేసి నీళ్ళలో జాడిచ్చేసి ఆరేసిన. రోజు వేరే చీర విద్ది, ఇది కరెక్ట్ మ్యాచ్ అయింది. ఇంకా అందుకే చూపిస్తున్నా మీకు. ఈ రోజు అయితే తొలి ఏకాదశిది కదా, ఇంకా స్వామివారికి అయితే పులిహోర ఇష్టం అని చెప్పేసి ప్రసాదంగా పులిహోర చేసిన. దాంతో పాటు ఇంకా బెల్లం పానకము, పెసరపప్పు నానబెట్టింది, వడపప్పు అంటారు కదా అది, ఇంకా అటుకులు, నీళ్లు అవన్నీ పెట్టుకున్నా. పూజ చేయడం అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి అయితే మార్నింగ్ లేవగానే గుడికి వెళ్దాం అనుకున్నా. లేట్ అయింది కదా, ఇంకా గుడికి ఏం వెళ్తాంలే అని చెప్పేసి చీర మార్చుకొని వేరే చీర కట్టుకొని మా పాపకైతే పులిహోర చేసిన కదా దేవుడు ప్రసాదానికి, అదే పులిహోర బాక్స్ కట్టి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి బాక్స్ ఇచ్చిన. గుడి దగ్గరికి అయితే వెళ్దాం, ఓపెన్ ఉంటే దర్శనానికి వెళ్దాం స్వామివారికి చూడడానికి, లేదంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను గుడి వైపు అయితే వెళ్ళేసరికి అయితే ఓపెనే ఉంది. చాలా మంది పబ్లిక్ వచ్చారు. అసలు కింద పైన మొత్తం ఎక్కడ చూసినా సరే ఫుల్ రష్ ఉంది. గంట పట్టిద్దేమో దర్శనానికి అని చెప్పేసి నేను వెళ్ళగానే అనుకున్నా. కానీ నా లక్ గబగబా ఒక్కదాన్నే కదా, సందులో గొంతులో దూరుకుంటూ అట్లా త్వరగా వెళ్ళిపోయాం. మొత్తం మీద ఒక పావు గంట అయింది. ఇంకా టికెట్ కూడా తీసుకోలేదు నేను, కానీ స్వామివారికి టికెట్ తీసుకున్న దర్శనం నుంచి లోపలికి తీసుకెళ్లారు. లోపలైతే దాదాపు ఒక 10 నిమిషాలు స్వామివారి దగ్గరే ఉండి చూసిన. అబ్బా చాలిగా అనిపించే అంత తృప్తిగా స్వామివారిని అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన. ఇంకా ప్రసాదంగా అయితే
సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా రవ్వ చక్కెర పెట్టారు. అది తీసుకొని ఇక అక్కడే కొంచెం కూర్చొని తిని కిందికైతే వచ్చేసిన. కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని చుట్టుపక్కల ఒక 2 నిమిషాలు అట్లా కూర్చొని తర్వాత అయితే ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చైతే ఇంకా రెడీ అయినా నేను బయటికి వెళ్దామని. బయటికి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తను ఎప్పుడో సప్త శనివారాల వ్రతం చేసుకుందంట. సప్త శనివారాల వ్రతం చేసుకున్నప్పుడు ఇంట్లో భోజనం పెట్టుకుంటే మంచిదంట. అందుకని చెప్పేసి నేను కూడా చేసుకున్నప్పుడు పెట్టుకున్నాను. కాకపోతే నేను డైలీ ఏ వీక్ ఆ వీకే జంటను పిలిచి భోజనం పెట్టుకున్నాను. తనైతే ఈరోజు అందరికీ ఒకేసారి పెట్టుకుందామని చెప్పేసి ఈరోజు ఏకాదశి మంచి రోజు అని చెప్పేసి స్వామివారికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు పెట్టుకుంటా అని పిలిచింది. ఇంకా నేనైతే రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇదే చీర ఎందుకు కట్టుకున్నంటే వాళ్ళ ఇంట్లో ఇంతకుముందు ఏదో పూజకి వెళ్తే వాళ్ళు ఈ చీర నా కోసం పెట్టారు. ఇంకా వాళ్ళ ఇంటికి వాయనానికి భోజనానికి వెళ్తున్నాయి కదా, అదే వాళ్ళు పెట్టిన చీర కట్టుకొని వెళ్తే వాళ్ళకి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పేసి కట్టుకొని వెళ్తున్నా. నేను సప్త శనివారాల వ్రతం చేసుకున్నప్పుడు పూజ అయిపోగానే వంట చేసుకొని మంచిగా మధ్యాహ్నం టైంలో ఒక జంటకు పిలిచి భోజనం పెట్టేది. పెడుతున్నప్పుడు మస్తు అనిపించేది. కానీ ఫస్ట్ టైం నేను భోజనానికి వెళ్ళినా మంచిగా ఉంది ఫీలింగ్ కూడా నాకు. తిన్న తర్వాత వాయనం తీసుకొని కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి తర్వాత షాప్ దగ్గరికి అయితే వచ్చిన. షాప్ ముందు నుంచి అయితే విరజాజి పూలు అమ్ముకుంటూ వెళ్తున్నారు. విడి పూలు ఇంకా 1 వీక్ నుంచి అనుకుంటున్నా తీసుకొని అమ్మవారికి దగ్గరగా కట్టి ఫోటోకి వేస్తే చూడడానికి అందంగా కనిపిస్తుందని. ఈ రోజైతే కుదిరింది, లాస్ట్ రోజు కుదిరింది, లక్కీ అనుకోవాలి. ఇంకా పూలైతే దగ్గరగా మాల మంచిగా కట్టుకొని సాయంత్రం అయితే ఇంటికి వచ్చేసి రెడీ అయ్యి మళ్ళీ అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసిన. ఇన్ని రోజులు పూజ చేసుకొని ఈరోజు అమ్మవారిని అయితే కదిలిస్తుంటే మాత్రం బాధ అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ వీడియో ఇంతటితో అయితే అయిపోయింది. రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ చిన్న చేతులతో ఒక లైక్ కూడా కొట్టండి. వీడియో లాస్ట్లో ఒక క్వశ్చన్ చేస్తా అని చెప్పాను కదా, ఆ క్వశ్చన్కి కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళకు గివ్ అవే ఇస్తాను 1000 లోపు. ఆ క్వశ్చన్ ఏంటంటే నేను ఈ వీడియోలో ఎన్ని చీరలు కట్టాను అనేది క్వశ్చన్ కరెక్ట్గా గెట్ చేసి కామెంట్ చేసి చెప్పండి. గివ్ అవే పొందండి.